ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కి ఇప్పుడు సత్యా నాదెళ్ల చైర్మన్. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన మైక్రోసాఫ్ట్కి సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఆయన 3వ సీఈఓ, ఇప్పుడు 3వ చైర్మన్. సత్యా నాదెళ్ల తెలుగు అబ్బాయి. ఆయన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్లో జరిగింది. తర్వాత ఐఐటిఎన్ కావాలని చెప్పి కళ్ళగన్నారంట. కానీ ఐఐటిలో సీట్ రాలేదు. మణిపాల్లో బీటెక్ చదివారు. తర్వాత యుఎస్ వెళ్ళారు. సత్యా నాదెళ్ల చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ బంత్ అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. ఆయన పర్టికులర్గా ఆయన పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ మదర్ ఒక సాంస్క్రిట్ స్కాలర్. వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఆయన పైన చాలా ఉందని అనేక సందర్భాల్లో సత్యా నాదెళ్ల చెప్పారు. వాళ్ళ మదర్ ఎప్పుడు చెప్పేదంట, జీవితంలో ఏ కష్టాన్ని మోయకు, ఎప్పుడూ సంతోషంగా ఉండు అని చెప్పి. అయితే సత్యా నాదెళ్ల మాటల్లో చాలా అద్భుతమైన అంశాలు ఉంటాయి. అంటే హైదరాబాద్లో ఒక సామాన్య విద్యార్థి నుంచి మైక్రోసాఫ్ట్ చైర్మన్ అయ్యేంత వరకు ఆయన జీవిత కథలో ఆయన ఎలాంటి సూత్రాలు పాటించారు. ప్రపంచానికి ఉపయోగపడేది ప్రతి మనిషి ఏదో ఒకటి చేయాలి అని నమ్మకం ఆయనకుంది. ప్రతి మనిషి కూడా మనం ఇక్కడ భూమి మీద ఉన్నందుకు ప్రపంచానికి ఉపయోగపడేది చేయాలని చెప్పి అది సత్యా నాదెళ్లని చైర్మన్ పదవి దాకా తీసుకెళ్ళింది. ఆయన సీఈఓ అయినప్పుడు ఎంప్లాయీస్ అందరికి లెటర్ రాస్తూ ఈమెయిల్ ఒకటి పంపించారు ఆయన. దానిలో అసాధ్యం అంటే ఏదీ లేదు, అసాధ్యం అనే పదం తీసేద్దాం, ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని నమ్మకం నాకు ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఏదైనా ఇన్నోవేషన్తో, క్రియేటివిటీతో మనం పనిచేయాలని నమ్మకం ఆయనకి. అంటే మనిషి జీవితంలో, ప్రపంచంలో, ఈ సమాజం జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని నమ్మకం ఆయనకి. దాంతోనే కష్టపడ్డారు. నిజానికి 2014లో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యేటప్పటికి మైక్రోసాఫ్ట్ చాలా దెబ్బలు తినుంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఫోన్, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్, తర్వాత మైక్రోసాఫ్ట్ సంబంధించిన రకరకాల ప్రోడక్ట్స్ కూడా లాసెస్లో ఉన్నాయన్నమాట. ఆ సందర్భంలో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యి ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాప్స్ డెవలప్ చేయటం, మొబైల్ అప్లికేషన్స్, వీటన్నిటిలో ఆయన రాణించారు. మళ్ళా మైక్రోసాఫ్ట్ మార్కెట్ వాల్యూ $1,00,000 పెరిగింది. దాంతో సత్యా నాదెళ్ల చేతిలో మైక్రోసాఫ్ట్ వెళ్తే మైక్రోసాఫ్ట్ ఇంకా పైకి తీసుకెళ్తారు నమ్మకం అక్కడ అందరికీ కుదిరింది, బిల్ గేట్స్తో సహా. దాంతోపాటు ఆయన సీఈఓ అయిన తర్వాత లింక్డ్ఇన్ని అక్విజిట్ చేసుకోవటం, తర్వాత జెన్మాక్స్ని, ఆ తర్వాత న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. దాంతో సత్యా నాదెళ్ల విలువ ఇంకా బాగా పెరిగింది. సో ఒక సామాన్యమైన వ్యక్తి ఎంత అసామాన్యమైన ప్రతిభను, అసాధారణ అచీవ్మెంట్స్ని చూపించారంటే ఆయన ఏదో ప్రిన్సిపల్ని బలంగా నమ్ముండాలి. అదే ఒక సామాన్యుడు కూడా అసాధారణమైన పనులు సాధించగలడు అతను నిజంగా అనుకుంటే. అది కేవలం హార్డ్ వర్క్ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పిన వ్యక్తి సత్యా నాదెళ్ల. ఈరోజు ప్రపంచం మొత్తం సత్యా నాదెళ్లకి జేజేలు పలుకుతోంది. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన కుటుంబాల్లోంచి చాలామంది తయారవ్వాలని కోరుకుందాం.